వెల్కమ్ టు అరవింద కథలు. ఒకానొకప్పుడు అడవి అంచున ఉన్న ప్రశాంతమైన చిన్న గ్రామంలో ఒక బీదవాడు వెంకయ్య ఉండేవాడు. అతను ప్రశాంతమైన జీవితం గడుపుతూ రోజువారీ పనులలో బిజీగా ఉంటూ కాలాన్ని గడిపేవాడు. అతనికి డాకు అనే కుక్క కూడా ఉండేది. అతనికి ఒక్కొక్కసారి తినడానికి పూట గడవకపోయినా ఆ కుక్కని మాత్రం బాగా చూసుకునేవాడు. ఆ కుక్క కూడా అతనికి చాలా విశ్వాసంగా ఉండేది. వెంకయ్యకి గొప్ప ధనవంతుడవ్వాలనే కోరిక ఉండేది. కానీ అది ఎప్పుడూ కోరికగానే మిగిలిపోయింది. ఒరడాకు, అందరూ గొప్ప ధనవంతులవుతున్నారు, నేనెప్పుడవుతానంటావు? అసలు నేను ధనవంతుని అవుతానంటావా? సర్లే, నేను ధనవంతుని అవుతే నీకు మంచి ఆహారం కొని పెడతా. సర్లే పద, చీకటి అవుతుంది. అసలే నాకు దయ్యాలంటే చచ్చేంత భయం. వెంకయ్యకు దయ్యాలంటే చాలా భయం. వాటి పేరు వింటేనే పారిపోయేవాడు. ఇక చీకట్లో నడవడం అంటే ఇంకా భయం. ప్రతిరోజు ఏదో ఒక పని చేయడం, వచ్చిన డబ్బులను సరిపెట్టుకోవడం చేసేవాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ అతనికి ఎలాగైనా ధనవంతుడవ్వాలనే కోరిక బలపడిపోయింది. అరే నాకు ఇక నా వల్ల కాదు ఈ రోజు వారి పనులు చేసి చాలని డబ్బులతో ఉండడం. ఈ డబ్బులతో మన కడుపులు కూడా నిండడం లేదు. ఎలాగైనా ఇక మనం ధనవంతులు అవ్వాల్సిందేరా. ఇక డబ్బులు సంపాదించాలనే తాపత్రయంతో వేరే ఊరికి బయలుదేరతాడు. ఆ ఊరికి వెళ్లాలంటే దారి మధ్యలో ఒక అడవి దాటాల్సి ఉంటుంది. ఆ అడవి దాటాలంటే వెంకయ్యకు చాలా భయం. ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళ ఊరి ప్రజలు ఆ అడవి గురించి వింత వింతగా మాట్లాడుకునేవారు. ఆ అడవిలో ఏదో దయ్యం ఉండేది అని అనుకునేవారు. అందుకే ఆ ఊరి వాళ్ళెవ్వరూ అటు వెళ్లేవారు కాదు. కాని వెంకయ్యకు మాత్రం అడవి దాటడం తప్పడం లేదు. భయపడుతూనే ప్రయాణం కొనసాగించాడు. దారి మధ్యలో విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద ఆగాడు. అబ్బా, నడిచి నడిచి చాలా అలసిపోయాడాకు. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం. కాసేపు ఆగి ప్రయాణం మొదలు పెడదాం. నేను పడుకుంటా, నువ్వు నాకు కాపలాగా ఉండు, సరేనా? అని చెప్పి పడుకుంటాడు. ఎక్కువసేపు నడవడంతో అలసిపోయి అక్కడే ఎక్కువసేపు నిద్రపోతాడు. లేచి చూసేసరికి సాయంత్రం అయిపోయింది. హా, అమ్మో, సాయంకాలం అయిపోయింది. నాకసలు చీకటంటే చాలా భయం. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పదడాకు. అప్పుడు అతనికి ఆ చెట్టు కింద ఏదో గాజు సీసా కనిపించింది. దానిని చూసి వెంకయ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఏంటిది, వింతగా ఉందే? అరే, మూత కూడా ఉందే. ఒకసారి దీనిని ఓపెన్ చేసి చూద్దాం అని అనుకుని ఆ గాజు సీసా మూతను ఓపెన్ చేస్తాడు. ఇక అంతే, అందులో నుండి ఒక దయ్యం బయటకు వస్తుంది. దానిని చూడగానే వెంకయ్య చాలా భయపడతాడు. అమ్మో, ఎవరు నువ్వు? ఇలా ఉన్నావు? అయినా ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? అని దయ్యాన్ని ప్రశ్నిస్తాడు. అది విని దయ్యం దాని పేరు మాయా అని, తనని కొన్ని సంవత్సరాల క్రితం ఒక ముని ఇక్కడ సీసాలో బంధించాడని చెప్తుంది. నా పేరు మాయ. నన్ను విముక్తురాల్ని చేసినందుకు నీకు ధన్యవాదాలు. నన్ను కొన్ని సంవత్సరాల క్రితం ఒక ముని ఈ సీసాలో బంధించి ఇక్కడ ఉన్న చెట్టు కింద పాతిపెట్టాడు. చాలా కాలం తర్వాత ఈ సీసా బయటపడడం వల్ల నువ్వు నన్ను బయటకు వదిలావు. నాకు విముక్తి కలిగించినందుకు నీ కోరికలు ఏవైనా ఉంటే నేను తీరుస్తాను అని చెప్తుంది. అది వినగానే ఎంతో సంతోషించాడు వెంకయ్య. తన రొట్టె విరిగి నేతిలో పడినట్టయింది. ఇక పట్టలేని సంతోషంతో తన గొప్ప ధనవంతుడవ్వాలనే కోరికని అడుగుదామనుకుంటాడు. మొదట కోరిక అడగబోతుండగా ఆ దయ్యం ఒక షరతు పెడుతుంది. అదేంటంటే, నేను నీ ప్రతి కోరికను నెరవేరుస్తాను, కానీ నువ్వు నాకెప్పుడూ పని చెప్తూనే ఉండాలి. నాకు పని ఏమి లేకపోతే నిన్ను చంపేస్తాను అని అంటుంది. అది విని వెంకయ్య మొదట భయం వేసినా తర్వాత తెలివిగా ఆలోచించి గొప్ప ధనవంతుడవ్వాలని అనుకుంటాడు. తన మొదటి కోరికగా తన గ్రామంలో తనకొక పెద్ద ఇల్లు కావాలని కోరుతాడు. సరే, నువ్వు చెప్పిన దానిని నేను ఒప్పుకుంటున్నాను. నా మొదటి కోరికగా నువ్వు నాకొక పెద్ద అందమైన భవనం నిర్మించాలి అని పని చెప్తాడు. అది విని దయ్యం సరే అని వెళ్తుంది. వెంకయ్య అలా చెప్పాడో లేదో క్షణాలలో పెద్ద భవంతి నిర్మించింది. మరలా వెంటనే ఏం కావాలో కోరింది. అది చూసి వెంకయ్య ఆశ్చర్యంగా, అప్పుడే ఇంత పెద్ద భవంతి నిర్మించావా? సరే అయితే ఈసారి నాకు పెద్ద సంపద కావాలి అని కోరాడు. అది కూడా క్షణాల మీద జరిగింది. అలా ఏ పని చెప్పినా వెంటనే నెరవేరుస్తుంది ఆ దయ్యం. ఇక వెంకయ్యకు భయం మొదలైంది. దానికి ఏ పని చెప్పినా కొంత సమయంలోనే పూర్తి చేస్తుంది.
ఇక తన పని అయిపోయిందని చాలా భయపడ్డాడు. దానికి పని చెప్పకపోతే నిజంగానే అతనిని చంపేస్తుందని అర్థమైంది. ఈసారి తెలివిగా ఆలోచించి పని చెప్పాలి అనుకుంటాడు. ఎదుగో మాయా, ఇది నా కుక్క డాకు. ఇదంటే నాకు చాలా ఇష్టం. కానీ దీని తోక ఎప్పుడూ వంకరగానే ఉంటుంది. నువ్వు దాని తోకని సరిచేసి నా వద్దకురా అని చెప్తాడు. అది విని దయ్యం సరే అని చాలాసార్లు కుక్క తోకని సరిచేయడానికి ప్రయత్నించి విఫలమైంది. దాని తోక ఎన్నిసార్లు సవరించినా అది వంకరగానే పోయింది. ఇక దయ్యం ఆ పని చెయ్యలేక అలసిపోయి అతన్ని వదిలేయమని వేడుకుంది. ఇక ఆ భవంతి సంపద మొత్తం వెంకయ్యకు ఇచ్చి అక్కడి నుండి పారిపోయింది. తెలివితేటలు ఉంటే ఎవ్వరినైనా జయించవచ్చని ఈ కథ మనకు నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.